హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైట్స్ ఫర్ తెలుగు. అండ్ ఈ రోజు మనం NS160 బై చేయడానికి ఒక 5 రీజన్స్ అయితే మీకు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫుల్గా ఈ వీడియో అయితే చూడండి. ఆ 5 రీజన్స్ ఏంటో మీకు అయితే క్లారిటీగా తెలుస్తాయి. లేట్ చేయకుండా మనం NS160 కొనడానికి ఆ 5 రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఇంజిన్ అనమాట. ఇంజిన్ ఎందుకు చెప్తున్నానంటే ఈ బడ్జెట్ రేంజ్లో 160cc సెగ్మెంట్లో ఇదే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ అలాగే రా పవర్ ప్రొడ్యూస్ చేసే ఇంజిన్ అనమాట. మీరు ఖచ్చితంగా చూడవచ్చు. మీరు ఈ బడ్జెట్ రేంజ్లో అయితే రా పవర్ ప్రొడ్యూస్ చేసే ఇంజిన్ NS160 అని చెప్పుకోవాలి. అండ్ అలాగే కంఫర్ట్ లెవెల్స్ బాగుంటాయి. అండ్ అలాగే వైబ్రేషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఈ ఇంజిన్లోంచి. అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజిన్ అని చెప్పాలి. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసరికి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. దీంట్లో అదొక మేజర్ అడ్వాంటేజ్. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇవ్వడం వల్ల మనకి స్కిడ్ అవ్వకుండా ఉంటాయి టైర్స్ అనేవి. అండ్ అలాగే మనకి UST ఫోక్స్ అయితే మనకి 2023లో అప్డేట్ తీసుకొచ్చారు. మనకి 2024లో ఏంటంటే ఫుల్లీ లోడెడ్ బైక్ అయితే తీసుకొచ్చారు. NS160 కానీ అండ్ అలాగే NS200 కానీ మొత్తం ఫుల్లీ లోడెడ్ బైక్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకొక థర్డ్ రీజన్ వచ్చేసరికి LED హెడ్లైట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. LED ఇండికేటర్స్ అయితే ఉంటాయి. ఇది ఒక రీజన్ అనమాట. అండ్ ఫోర్త్ రీజన్ చూసుకున్నట్లయితే మనకి బ్లూటూత్ కనెక్షన్ ఆప్షన్ అయితే ఇచ్చారు. అలాగే ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు బ్లూటూత్ ఆప్షన్ ఆన్ చేసుకుని మీరు దీన్ని కనెక్ట్ చేసుకున్నట్లయితే నావిగేషన్ బార్స్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. మీరు ఒకవేళ గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకున్నట్లయితే దీంట్లో అయితే చూపిస్తాయి. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పాలి. అండ్ మీరు ఇంకా ఇందాక LED లైట్స్ గురించి చెప్పాను కదా, అది నైట్ త్రూ గురించి అడుగుతున్నారు అనమాట చాలా మంది. నైట్ త్రూ అయితే చాలా బాగుంటుంది. నైట్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చాలా ఈజీగా అయితే కనపడుతుంది అనమాట. LED హెడ్లైట్ త్రో కానీ అండ్ అలాగే నైట్ విజన్ కూడా బాగుంటుంది. మీకు LED హెడ్లైట్స్ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఫిఫ్త్ రీజన్ వచ్చేసరికి దీంట్లో బడ్జెట్ అని చెప్పాలి. అండర్ 1.8 lakhsలో అయితే NS160 అయితే మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఎవరైతే కొంచెం సిటీలో మంచి కమ్యూట్ చేద్దాం అనుకుంటారో అండ్ అలాగే మైలేజ్ లెవెల్స్ కావాలనుకుంటారో వాళ్ళకైతే NS160 అయితే మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఇంకొకటి దీని మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. మీకు ఎక్కువ అయితే ఉండదు, అంత ఎక్కువ మెయింటెనెన్స్ కాస్ట్ అయితే ఉండదు. అండ్ అలాగే మైలేజ్ కూడా బాగా వస్తుంది. మీకు అరౌండ్ 45 వస్తుంది అనమాట. ఈజీగా అయితే వస్తుంది. అరౌండ్ మనకి ఒకవేళ సిటీలో కమ్యూట్ చేస్తే అరౌండ్ మనకి 48 నుంచి 42 వరకు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా 2024 NS160 5 రీజన్స్ అయితే ఈ బైక్ని కొనడానికి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకో వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.